హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 67. శ్రీదేవి మహాత్మ్యము. శ్రీచక్రము శ్రీదేవి యొక్క చిహ్నము, సింబరు. ఆమె అనుగ్రహము ద్వారా విరాట్ స్వరూపము దర్శనము కాగలదు. బ్రహ్మాండంలో పరమేశ్వరి సర్వవ్యాపకమైనను మానవ శరీరం నందు అంటే పిండాండములో ఎట్లా భాషించున్నదో లలితా సహస్రనామములందు విశదీకరించడమైనది. అవి 1. మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంచిత స్వాదిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుత అనాహతాబ్జనిలయ శ్యామాభా వదనద్వయ విశుద్రచక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన ఆజ్ఞా చక్రాబ్జనిలయ శుక్లవర్ణ షడారణ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత. ఆమె యొక్క చైతన్యము సుషుమ్నా నాడి నుండి నాడి వెంట బిసతంతు తనీయసి తామరతుండు నందలి రంధ్రము వలె వ్యాపించి ఉన్నది. ఆ పరంజ్యోతి మూలాధారము నుండి సహస్రారం వరకు ఏ ఏ రూపాలలో ప్రకాశించున్నదో ఈ నామములందు వివరింపబడినది. సహస్రాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. సహస్రార పద్మమునందుండి అమృతధారను వర్షింపచేయును. కావున పరాశక్తిని సహస్రదళ పద్మములో దర్శించిన అమృతతత్వము సిద్ధించగలదు. జీవుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ కోశములన్నింటినీ పరిశోధించుకుంటూ వెళ్ళి ఆనందకోశమైన సహస్రారంలో పరమేశ్వరుని దర్శించినంతనే అమృతధారలు కురియగలవు. ఆ జీవునకు పునర్జన్మ లేదు, అమృత సిద్ధి కలుగును. ఇట్లు అనేక విధముల వర్ణింపబడిన సర్వవ్యాపకమైన సర్వశక్తి సమన్వితమైన సమస్త శక్తులకు ఆధారభూతమైన సమస్త దేవతలకు సర్వశక్తులకు ఆధారమైన పరాశక్తిని గురించి కేనోపనిషత్తులో చిన్న కథ గలదు. పూర్వము దేవాసు సంగ్రామంలో అగ్ని ఆదిగా గల దేవతలు విజయాన్ని సాధించి ఆ విజయాన్ని తమ మహిమగ వలనే సాధించినట్లు గర్వించసాగినారు. అప్పుడు వారికి ఎదురుగా ఒక దివ్య తేజస్సు ప్రత్యక్షమైనది. ఆ దివ్యశక్తి ఎవరా అను సందేహము దేవతలకు కలిగి అగ్నిదేవుని వెళ్ళి తెలుసుకుని రమ్మన్నారు. అంత అగ్ని ఆ యక్షశక్తిని సమీపించి తాను జాతవేదునని పిలువబడు అగ్నిననియు భూమి ఎందరి సమస్తమును సులభముగా దహించగల శక్తి తనకు ఉందని చెప్పగా ఆ దివ్య రూపము అగ్నికి ఎదురుగా ఒక గడ్డి పరకను తృణమును ఉంచి దాన్ని దహింపము అనేను. అగ్ని తన శక్తినంతయు ఉపయోగించినను గడ్డిపోచును దహింపజాలయ్యాయి. అంతట ఇంద్రుడు వాయువుని పంపెను. వాయువును ఆ శక్తి తానెవ్వరు అని ప్రశ్నించగా వాయువు నేను వాయుదేవతను, భూమి ఎందరి సమస్తమును ఎచ్చరికలను ఎత్తుకొని పోగలను అనెను. వాయువును ఆ శక్తి ఆ తృణము ఎత్తుమనెను. వాయువు తన సర్వశక్తిని ఉపయోగించినను ఆ తృణమును ఎత్తజాలకపోయెను. అంతటా త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు ఆ దివ్య తేజస్సును సమీపించెను. వేదాలలో ఇంద్రునకు ఒక ప్రత్యేక స్థానం కలదు. అందువలన ఇంద్రుడు సమీపించగానే ఆ తేజస్సు అంతర్ధానమైనది. ఆ స్థానంలో తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ బహుశోభానాం ఉమాం హైమవతీం. తస్మిన్ ఏవ ఆకాశే ఆ ఖాళీ స్థలమందు హైమవతీం సువర్ణయుక్తమైన బహుశోభాయమానాం మిక్కిలి కాంతితో ప్రకాశించున్న ఉమాం స్త్రియం ఉమయను స్త్రీని అజగామ చూచెను. పరమేశ్వరికి ఉమా అను పేరు ప్రథమంలో ఇచ్చట కనిపిస్తున్నది. దేవతాశక్తులు పరాశక్తి ఉమ ముందు ఎంత? అప్పుడు ఆమె ఇంద్రునితో మీ విజయము మీది కాదు, పరమేశ్వరుని మహిమ వలనే మీకు విజయం సంభవించిందని తెలుసుకొనుడు, మీ శక్తులకు కారణభూతుడైన బ్రహ్మమని గ్రహింపుడు అని చెప్పి అంతర్ధానమయ్యను. కావున కారరూపము పరాశక్తి, పరబ్రహ్మనందరి అవ్యక్త శక్తియే పరాశక్తి, ఆమెయే ఉమా అని తెలియదగును. స్వస్తి.